ఆ బండ, ఆ కొండ నేనే, ఆ ఆశ్రయదుర్గం, ఆ దాగుస్థలము నేనే. అందుకే ఫూలిషోడైనా, ఎంత బుద్ధిహీనుడైనా, ఎంత తెలివితేటలు లేనివాడైనా ఆయన మాటలు విని దాని చొప్పున చేయువాడంట బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాడంట. పరిశుద్ధత, పరిశుద్ధ మాటలు, పరిశుద్ధ తలంపులు, పరిశుద్ధ ప్రవర్తన, గ్రీడీ నుండి, ఈ లోకపు ఆశలు, లోకపు డంబాల నుండి విడుదల, ఇవి మన పునాదులుగా ఉండాలి. ఆయన మాటలు విని దాన్ని అంగీకరించి దాన్ని చేసేవారు ఉండాలి. అది మన పునాది. పునాది మీ నీతి పునాది, మీ పరిశుద్ధత పునాది, మీ ప్రార్థన పునాది, ఇవన్నీ మన పునాది. దిస్ ఇస్ ద ఫౌండేషన్, దిస్ ఇస్ ద ఫౌండేషన్. ఇది మన పునాది. ఈ పునాది పైన కట్టబడితే అంట ఏ తుఫాను, ఏ శ్రమ, ఏ బాధ, ఏ వేదన, ఎంత భయంకరమైన మాటలు మీ గురించి మాట్లాడింది ఏది కూడా మిమ్మల్ని కదల్చవంట. జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి బలహీనుల్ని ఎన్నుకుంటాడంట, వెర్రివారిని ఎన్నుకుంటాడంట, జ్ఞానం లేని వారిని ఎన్నుకుంటారంట, బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనుల్ని ఎన్నుకుంటాడంట. ఎందుకంటే వారి సామర్థ్యం బట్టి వారు పైకి రాలేదు, వారి బలం బట్టి, వారి కేపబిలిటీస్ బట్టి పైకి రాలేదు. కానీ దేవుడు అభిషేకము, దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు, దేవుడు వాళ్ళని నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు అని చెప్పడానికి. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా, నా వల్ల ఏం అవ్వట్లేదే, నేను ఎక్కడికి వెళ్ళిన ఫెయిల్యూర్ అవుతుంది, విఫలం అయిపోతుంది, నా జీవితం అంతా విఫలం అయిపోతుంది అని అనుకుంటున్నట్లయితే మీరు ఈ ప్రార్థన చేయండి. దేవా, నేను బలహీనురాలనే దేవా, కానీ నన్ను కూడా వాడుకుంటావయ్యా.